ఖరీఫ్ సీజన్ సగం పూర్తయినందున రైతులకు ఇక ప్రత్యామ్నాయాలే దిక్కు. సీమ జిల్లాలో ప్రధాన పంటలైన వేరుశెనగ, పత్తి, వరి సాగుకి అదును దాటినందున ఆరుతడి పైర్లే ఆశాదీపాలు. అందుకే తక్కువ వర్షంతో వేసుకోదగిన పంటలపై సర్కార్ అవగాహన కల్పిస్తోంది. వర్షాలు లేని ప్రాంతాల్లో కంది, మినుము, పెసర, అలసంద, ఆముదాలు సాగు చేసుకోవాలని సూచిస్తోంది. కరవు కమ్మేసిన జిల్లాల్లో రైతులు ప్రధాన పంటలపై ఆశలు వదులుకొని ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. వ్యవసాయ శాఖ సూచిస్తున్న పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. చినుకు ముఖం చూడని జిల్లాల్లో వర్షాభావాన్ని తట్టుకునే పంటల విత్తనాలు తెచ్చుకుంటున్నారు. మున్ముందు దిగుబడి, మార్కెటింగ్ ఇబ్బందులు ఎలా ఉన్నా ఇప్పటికైతే రైతులు ఆరుతడి పంటలు వేసుకోక తప్పడం లేదు. కడప జిల్లాలో సుమారు 1,50,000 ఎకరాల్లో వేరుశెనగ సాగవుతుంది. అయితే కరువు కాటేసిన కారణంగా 15,000 హెక్టార్లలోనే సాగైంది. ఈ పంట కూడా నీరు లేక ఎండిపోతోంది. ఇలాంటి గడ్డు కాలంలో రైతులు బెట్టను తట్టుకునే పంటలకు మళ్లాలని అధికారులు కోరుతున్నారు. కొర్రలు, మినుములు, కంది, అలసంద, జొన్న, పెసలు తదితర పంటలు సాగు చేయాలని స్పష్టం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాము. ఇంతవరకు కూడా జూలై 31 వరకు కూడా వేరుశెనగ సాగు చేసుకున్నారు. ఇక మీదట ఖాళీగా ఉన్న భూములలో, తయారు చేసుకున్న భూములలో ప్రత్యామ్నాయ పంటలుగా సాగు చేయవలసిందిగా వ్యవసాయ శాఖ వాళ్ళు సిఫార్సు చేస్తూ ఉన్నాము. ప్రత్యామ్నాయ పంటల కింద కంది, ఆముదము, పెసర, మినుము, అలసంద, ఉలవలు ఈ పంటలను సిఫార్సు చేస్తూ ఉన్నాము. పంట పొలాన్ని బీడుగా ఉంచుకోకుండా ప్రత్యామ్నాయ పంటలైనటువంటి ఈ ఉలవ కానీ, అలసంద కానీ, పెసరను కానీ సాగు చేసుకొని కొద్దిగా లాభం పొందవలసిందిగా వ్యవసాయ శాఖ తరఫున మేము రికమెండ్ చేస్తాము. కడప జిల్లాలో 40,000 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం మండలానికి 2 నుంచి 5 టన్నుల చొప్పున విత్తనాలు ఏర్పాటు చేశారు. ఉలవలు, అలసందలను 50% రాయితీపై, పెసలు, కందులు తదితర విత్తనాలను 33% రాయితీపై రైతులకు అందిస్తున్నారు. విత్తనాలు కావలసిన రైతులు ఆధార్ కార్డుతో మండల వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని కోరుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడానికి అనుకూలమైన పరిస్థితి ఉన్నది. మనకి ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలలు కూడా అనుకూలం. దానిలో భాగంగా కంది, అలసంద, ఉలవ, పెసరు, మినుము ఇలాంటి పంటలు సాగు చేసుకుంటున్న లాంటి పంటలు వీటిని రైతులు రాయితీ తీయడం కోసం 50% రాయితీ తీయడం కోసం అవసరమైన రైతులు వారి పట్టదారు పాస్బుక్లో ఆధార్ కార్డు తీసుకొచ్చుకొని కార్యాలయాన్ని తీసి కార్యాలయంలో అందుబాటులో ఉంచే విత్తనాలను తీసుకొని వెళ్ళి సాగు చేసుకోవచ్చు అనమాట. ఆగస్టు నెల నుంచి ఆగస్టు 3వ వారం నుంచి వర్షాలు ఇప్పుడు పడుతుండేది. దానికి అనుకూలంగా ఏ ప్రాంతాల్లో పోతుంటే ఆ రైతుల ముందుకు వాళ్ళు సాగు చేసుకుని అనుకూలంగా ఉంటారు. విధి లేక ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతులకు భయాలు వెంటాడుతున్నాయి. కనీస వర్షం కురవకపోతే పంట చేతికొస్తుందో లేదోనని సందేహిస్తున్నారు. అలాగే ప్రతికూల పరిస్థితుల్లో పండించిన పంటలను సర్కారు కొనుగోలు చేయకపోతే దిక్కెవరని మథనపడుతున్నారు.